హైదరాబాద్ లో మరో హిట్ అండ్ రన్ వెలుగులోకి వచ్చింది. ఇటీవల జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద బైక్ ను కారు ఢీకొట్టిన ఘటనలోకి ఒక వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన మరవక ముందే మరో ఘటన కలకలం రేగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో వైట్ డెకో స్పోర్ట్స్ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్లిన ఎదురుగా ఉన్న 2 బైకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో అన్నా చెల్లెలతో పాటు మరో వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రోడ్డు ప్రమాదంతో భారీగా అయిన ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేశారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో సెంట్రో గ్రాండ్ ఎదురుగా నిన్న రాత్రి 7 గంటల సమీపంలో ఈ హిట్ అండ్ రన్ కేసు నమోదైనట్టుగా కూడా పోలీసులకు సమాచారం అందింది. కృష్ణానగర్ కి చెందినటువంటి బ్రదర్ అన్న ఉదయ్, చెల్లి స్వీటీ ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై కలిసి వెళ్తుండగా ఆ వాహనం పైన మరొక గుర్తు తెలియని వాహనం ప్రయాణిస్తుండగా ఈ ముగ్గురు ఒకే కాన్స్టెన్స్ గా వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో డెకో స్పోర్ట్స్ అనే వైట్ కలర్ వాహనం వస్తే ఆపోజిట్ డైరెక్షన్ లో వీరిని అత్యంత వేగంగా ఢీకొనడంతో పాటు వీరిని కొద్ది దూరం కూడా ఈడ్చుకెళ్లడము, వారి నెత్తికి ఉన్నటువంటి హెల్మెట్ సైతం ఆ కారుకి ఆనుకొని ఆ కారుకి వేలాడుతుండడం కూడా ఆ కారు యజమాని దాన్ని పట్టించుకోకుండా తిరిగి అలానే లాక్కెళ్లినటువంటి దృశ్యాలు కూడా కొంతమంది అక్కడ క్యాప్చర్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా ఈ 3 ద్విచక్ర వాహనాలపై ఉన్నటువంటి ముగ్గురు అక్కడే కింద పడిపోవడము, తీవ్రంగా గాయాలు కావడంతో దగ్గరలో ఉన్నటువంటి వాహనదారులందరూ కూడా హాస్పిటల్ తరలించడం జరిగింది. ఇమీడియట్ గా పోలీసులు అక్కడికి చేరుకొని జరిగినటువంటి ఘటనా స్థలానికి సంబంధించినటువంటి ఘటనపై పూర్తి వివరాలు స్థానికులను తెలుసుకొని ఎవరిది కారణ కోణంలో కూడా దాని పరిశీలన చేపడతా ఉన్నారు. ఇప్పటికీ అధికారికంగా ఈ హిట్ అండ్ రన్ కేసు పైన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు కూడా అనేది ఆ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మొన్నటికి మొన్న బౌన్సర్ గా ఉన్నటువంటి తారక్ ఈ రకంగానే తన విధులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా వెనుక నుంచి వాహనం ఢీకొనడము, తారక్ ఘటనా స్థలంలోనే చనిపోవడము, ఆ తర్వాత అదే వాహనం ఆపకుండా కనీసం కనికరం లేకుండా వెళ్లిపోవడంతో పోలీసులు ఆ వాహనాన్ని కనుక్కోవడానికి 3 రోజుల టైం పట్టింది. ఈ 3 రోజుల్లోగా ఈ గాయాల పైనటువంటి తారక్ చనిపోవడము, ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు హంగామా చేయడము, కొంత ఈ హిట్ అండ్ రన్ కేసులో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చేయకపోవడంతో సరైనటువంటి ఆధారాలు ఉన్నప్పటికీ మరి ఆచూకీ కనుక్కోవడంలో మాత్రం పోలీసులు అలసత్వంగా వ్యవహరిస్తా ఉన్నారన్న ఒక విమర్శలు మాత్రం హైదరాబాద్ పోలీసుల పైన పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన తారక్ విషయంలో కూడా 3 రోజులు పట్టిన నిందితులు ఎవరో కనుగొనడానికి ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 కి సంబంధించి కూడా ఫిర్యాదు అయితే అందింది. సీసీటీవీ కెమెరాలో కూడా కొన్ని విజువల్స్ క్యాప్చర్ అయినట్టుగా పోలీసు అంతా ఉన్నారు. ఆ వాహనం ఎటువైపుగా వెళ్ళింది, ఎవరి పేరు పైన ఉంది, ఎవరు ఈ వాహనాన్ని డ్రైవ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలన్నీ కూడా సొంత యజమాని కొడుకులే, సొంత యజమానులే నడుపుతా ఉన్నారు. కానీ పోలీసులని కేసులు తారుమారు చేసి ఆ ప్లేస్ లో డ్రైవర్లను పెట్టి వేరే అన్నోన్ పర్సన్స్ లను పెట్టి ఈ కేసుని కొంత మ్యానిపులేట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాబట్టి వీటన్నిటిపైన పోలీసులు సీరియస్ గా వ్యవహరిస్తూ ఈ వైట్ కలర్ డెకో స్పోర్ట్స్ కార్ లో ఎవరున్నారు, ఏ పేరు పైన రిజిస్ట్రేషన్ అయ్యింది అనే దానిపై కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించేస్తుంది. థ్యాంక్ యూ రవితేజ. Dia mau